ముందు నువ్వు ఏదైనా తిను రా. అనిల్, ఏమైంది? ఏం తింటావు? కూర్చో కూర్చో. ఏం కావాలో చెప్పు. అనిల్ నాకు తినడానికి ఏం వద్దు, నాకు ఆకలి లేదు. అరే పకోడో తినటానికి ఆకలేయాల్సిన అవసరం లేదు. కారంగా అనా కారంగా ఒక పకోడా. ఇదిగో ఇస్తాను. అనిల్, నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అరే ఆ పకోడా వచ్చింది. మన ఇద్దరం తింటూ మాట్లాడుకుందాం. తిన్న తర్వాత అమ్మకు ఒక ప్లేట్ తీసుకుని వెళ్ళు, ఆవిడ కూడా తింటుంది. అది కాలకట్ట, ఒక కాలకట్ట వేయనా? అనిల్, ఏమైంది అన్నా? ఏమైందన్నా? మీకేం కాలేదుగా? మీరు ఓకే కదా? ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. వదలండి. ఎస్, షానీగేట్ పోలీస్ స్టేషన్. అవును, మిస్టర్ మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. నీ వల్ల ఫాలో చేసి పోతుందా? ఖచ్చితంగా సార్. సరే, ఈ కాలర్ ఐడి నంబర్ నీదా? ఈ నంబర్ని క్యారీ చెయ్యి, నేను నిన్ను ఫాలో చేసి అక్కడ వస్తాను. సరే సార్, ఫాలో చేస్తాను. అరే ఏంట్రా ఇది? హఠాత్తుగా కారు మాయమైపోయింది సార్. నువ్వు నీ లొకేషన్ షేర్ చేసి మేము అక్కడికి వస్తున్నాము. సార్, ఎటు సైడ్ వెళ్ళి బండి? సార్, నేను బండిని ఫాలో అవుతూ ఉన్నాను. మధ్యన టెంపో వచ్చింది. అప్పుడు ఆ బండి కనిపించకుండా పోయింది. ఎలాంటి బండి? అది గ్రే కలర్ వ్యాన్ అండి. అన్ని చెక్ పోస్ట్ని చెక్ చేయండి. గ్రే కలర్ వ్యాన్ దొరికితే దాన్ని పట్టుకోండి. అది హైవేస్ పక్కన వెళ్ళిండొచ్చు. నాకు అప్డేట్ ఇస్తూనే ఉండండి. ఆ పిల్లోడు ఎక్కడ? అంబులెన్స్కి ఫోన్ చేశారా లేదా? లేదు సార్. అంబులెన్స్కి ఇమీడియట్ కాల్ చేయండి. హలో, అనిల్ ఠాకూర్. వీడి అడ్రస్ కనిపెట్టి ఇంట్లో చెప్పేయండి. సార్, ఆ అమ్మాయి మీకైతే తెలుసా? లేదు సార్, నాకేం తెలియదు సార్. డబుల్ క్రాస్. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పాట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇదిగో ఇంకొక కిడ్నాపింగ్ కేస్, మళ్ళీ పాత కథ. కానీ మీరు అర్థం చేసుకోవాలి, సమస్య మొదలయ్యేదే ఇక్కడ. ఒక చాలా పెద్ద తప్పుని కూడా నార్మల్ గా తీసుకోవడం అనేదే ఇదే నేరస్తుల్ని పాడు చేస్తుంది. ఇలాంటి నేరాలు, దొంగతనం, కిడ్నాపింగ్, మర్డర్ ఇలాంటివన్నీ కేసే కాదు. ఇదొక అద్దం, మన సమాజాన్ని అలాగే చూపిస్తోంది. నేరస్తుల్ని వేరుతో లాగి పడేయాలంటే లోతుకి వెళ్లి తీరాలి. దీని గురించి మనం ముందు మాట్లాడి తీరాలి. ఒక పళ్ళ వ్యాపారి నేరస్తుల్ని వెమ్మటించి ధైర్యాన్ని చూపించారు. ఇలాంటి సిటిజన్స్ మన సొసైటీకి ఖచ్చితంగా అవసరం. పట్ట పగల్లో ఒక అమ్మాయిని ఎందుకని కిడ్నాప్ చేయాలి? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ అబ్బాయితో ఉన్న అమ్మాయి ఎవరు? తనకి దీనికి సంబంధం ఏంటి? చెప్పాలంటే ఆ అబ్బాయి మీద ముందు వాళ్ళు అసలు ఎందుకు దాడి చెయ్యాలి? ఈ ప్రశ్నలకి మీకు సమాధానం తెలియాలి అంటే ఈ అమ్మాయి గతాన్ని మనం ముందు తెలుసుకోవాలి. విల్ యు మ్యారీ మీ? ఇదేంటి తమాషా రాహుల్? అరే తమాషా కాదు ఇది, నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. రాహుల్, నువ్వు నాకు 2 నెలలుగా తెలుసు. పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావా? కానీ ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది. సర్లే గాని నా గురించి నీకేం తెలుసో చెప్పు. చెప్పాలంటే మీ అమ్మగారంటే నీకు చాలా ఇష్టం. పైగా ఎవరికైనా ఎక్కడైనా సాయం అవసరమైతే వెంటనే రెడీగా ఉంటాం. ఇది కామన్ అయిన విషయమే కదా, దీని గురించి ఎవరైనా చెప్తారు. అలాగా? ఆ, నీకు డబుల్ రోటీ తినడం అంటే అస్సలు నచ్చదు. ఆకలితో ఉంటావేమో గాని డబుల్ రోటీ మాత్రం ఎప్పుడు తినవు. నన్ను నువ్వు చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్న విషయం కూడా నాకు బాగా తెలుసు. రాహుల్, నాకు కాస్త టైం ఇవ్వు. ధారాళంగా తీసుకో. ఎంతసేపు కావాలి? 1 minute, 2 minutes, 3 minutes చెప్పు. ఎంత టైం కావాలో అంత టైం తీసుకో. నేనైతే నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను కూడా. ఇంకో విషయం చెప్పనా, నీకంటే ముందు నాకు చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బట్
నీతో ఉన్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎవరితోనూ కలగలేదు. నన్ను చూడు. ఐ లవ్ యూ సో మచ్. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, కానీ నీకు నా సిచ్యువేషన్ తెలుసు కదా. నాన్న 7 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయన పోయిన తర్వాత ఆయన అప్పు అంతా నా తలపైనే ఉంది. అందుకని ఈ సమయంలో నేను పెళ్లి గురించి అంతా ఆలోచించలేను. చూడు, నువ్వు ఒక్కసారి ఓకే అను, మిగతాదంతా నేను చూసుకుంటాను. లేదు రాహుల్, ఆల్రెడీ 1 లక్ష రూపాయలు నీ దగ్గర అప్పు తీసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. నీకు తెలుసా, అమ్మని ఇంట్లో పెట్టి రావాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇంటి లోపలికి రావచ్చు. ఒక్క నిమిషం. ఏమైంది? చెప్పండమ్మా. ఇంటికి వస్తున్నాను. ఏంటి అమ్మా? అమ్మా కొంచెం టైం ఇంకా ఎంత టైం ఇవ్వాలి? అదే ఇచ్చాను కదా నీకు. ఆహాహాహా. నువ్వు వచ్చేసావా? చాలా అద్భుతం. ఈరోజు నువ్వు చాలా బాగున్నావే. డబ్బులు తీవే. రేయ్, ఇంట్లోకి వచ్చి బెదిరించి డబ్బులు అడుగుతున్నావు. వెనక్కి వెళ్ళరా. మాట్లాడవంటే నీ పళ్ళు ఎరగొడతాను నా కొడక. ఎందుకు మాట్లాడకూడదు? ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. ఎందుకో? ఇదేమన్నా నీకు పెళ్ళమా? చెప్పు. రాహుల్ 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 వద్దు. వాళ్ళతో ఏమీ నువ్వు గొడవ పడద్దు. వాళ్ళు చాలా మోసగాళ్ళు. ప్లీజ్. నీకంటే అందమైన అమ్మాయి తెలివిగా ఉందిరా. వదిలేయండి ప్లీజ్. మాకు ఇంకా కొద్ది రోజులు టైం ఇవ్వండి. మీ డబ్బులు పూర్తిగా తిరిగి ఇచ్చేస్తాం. 2 లక్షలు ఇవ్వకపోతే ఇంటిని నేను మాయం చేసేస్తాను. నేను ఒంటరిగా చూసుకుంటాను. అమ్మా అమ్మా బాధపడద్దమ్మా. త్వరలోనే వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేద్దామమ్మా. చూడనమ్మా, దయచేసి చింతించకండి. ఆ డబ్బులు మీకోసం నేను అరేంజ్ చేస్తాను. బాబు, పరాయి వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు అప్పు తీసుకోవడం? నన్ను మీరు అల్లుడుగా అంగీకరించండి. అప్పుడు మీ కంటికి పరాయవాళ్ళ కనిపించను. నీకేమైనా బుర్ర పాడైపోయిందా? ఈ దరిద్రులన్నీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏరా, ఈ లోకంలో అమ్మాయిలే లేరా? నువ్వేమీ పెద్ద హీరోలాగా నటించుకో. తిను పెళ్లి చేసుకుంటే నీకేం వస్తుందిరా? అప్పులు, రౌడీ ఇబ్బందులు. నువ్వు చూడడానికి అందంగానే కదా ఉన్నావు. బాగా సంపాదిస్తున్నావు. ఒక్కరు కాదు 10 మంది నీకు దొరుకుతారు. కానీ తను సిమిలా ఉండదు కదా. మా, నేను సిమిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. రాహుల్. అంకుల్, ఆంటీ, రాహుల్ తప్ప నేను ఇంకెవరిని ఊహించుకోలేను. నేను మీకు మాట ఇస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు, కష్టాలు రాహుల్ దగ్గరికి రానివ్వను. నీ నాటకాన్ని ఆపు. నీలాంటి తండ్రి లేని పిల్లల గురించి నాకు బాగా తెలుసు. మంచి కుర్రాడిని చూసి మోసం చేస్తారు, ఆ తర్వాత కుటుంబాన్ని నడుపుతారు. అంతే కదా? నానా, ఏంటో నానా? ఈ బిజినెస్ ని నేను కష్టపడి ముందుకు తీసుకొచ్చాను. ఈ బిజినెస్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. అందువల్ల లాభాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో నాకు బాగా తెలుసు. మీరు ఊరుకోండి. ఇప్పుడు చెప్తున్నా వినండి. నేను తనని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను కూడా. మీరు అక్షంతలు వేసినా సరే, వెయ్యకపోయినా సరే. వెళ్దాం, పద. రాహుల్, నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అమ్మ నాన్నకి అర్థమయ్యేలా నేను చెప్తానులే. కానీ మీ మీద నాకు కోపం ఉంది. కొన్ని రోజులు నేను సిటీ వదిలి బయటికి వెళ్ళాను. వెంటనే ప్రేమ చెప్పేశావా? నాతోనైనా చెప్పొచ్చు కదా నువ్వు. ఒకవేళ నేను ప్రపోజ్ చేయాలనుకుంటే? ఊరికే చెప్పాను రా, మొఖం చూడు. నిన్ను ఏంట్రా తమాషాగా ఉందా నీకు? రై, థ్యాంక్ యూ రా. నిశ్చితార్థం ఎప్పుడు చేస్తున్నావు? నిశ్చితార్థం లేదు, ఏం లేదు. తిన్నగా పెళ్లి చేసుకోబోతున్నా. రేపు పంతుల్ని కలిసి ముహూర్తం చూడాలి. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మ ఎదురు చూస్తూ ఉంటారు, మీరు మాట్లాడుకోండి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్ అనిల్. బాస్, నువ్వు అవసరపడుతున్నట్లు నీకు అనిపిస్తుందా? తొందరపడుతున్నానా? ఐ మీన్, ఖచ్చితంగా తను నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా?
అవునరా మావా, షీస్ ది వన్. ఈ జన్మకి నమ్ముతాను. అరే నా కొడుకు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. పదండి. అక్కడ రాహుల్, రాహుల్ రాహుల్, రాహుల్, ఇలా చూడు బాబు. రాహుల్, ఏమైంది బాబు? నీకేమైంది? వెనక్కి వెళ్ళండి. ఏంటి చూడవయ్యా? కాస్త వెనక్కి రండి మేడం, వెనక్కి రండి లేవండి సార్. మీకే చెప్తున్నాను. పక్కకు వెళ్ళండి, పక్కన చెక్ చేయండి. ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఆ అమ్మాయితో పార్కుకి వస్తారు సార్. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి తెలుసా? అయ్యో, ఇన్స్పెక్టర్ సార్, ఖచ్చితంగా ఆ అమ్మాయి చేసి ఉంటుంది నా కొడుకుని. నా కొడుకుని తను ముంచేసింది. వీడు కూడా తను ఏం చెప్తుందో చేసేవాడు. నా కొడుకుని తనే చంపుండిది సార్. ఒక్క నిమిషం. సిమ్మి ఎందుకు ఇది చెయ్యాలి? అప్పుడే కదా ఇచ్చిన 3 లక్షలు తిరిగి వెక్కర్లేదు. నా కొడుకే తనకి ఇచ్చాడు. ఇదెప్పుడు జరిగింది? సరే వచ్చి ఇది మర్డర్ వెపన్ అయి ఉండొచ్చు. ఓ పంచే, దీన్ని ఫింగర్ ప్రింట్స్ కి పంపించు. అరే, ఐఎమ్ సారీ సార్, నేను తీసిస్తాను. రే చెయ్యి పెట్టదురా. సారీ అంకుల్. వీడు షిమ్మి అడ్రస్ ఇవ్వండి. సిమ్మి ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? రండి. ఏమైంది? రాహుల్ గుప్తాని చంపారు. అరెస్ట్ చేయండి. మీరు ఏమంటున్నారో మీరు తప్పుగా అర్థం దేన్ని చేసుకున్నారు. తప్పుగా చూడలేదు. లేదు, మర్డర్ అలా జరిగింది. జరిగి ఉండదు. దాక్కుండండి. సార్, అనిల్ కుమార్ సిచ్యువేషన్ అయితే చాలా బాగాలేదు సార్. చాలా బ్లడ్ లీక్ అయింది. డాక్టర్స్ ట్రై చేస్తున్నారు. అమ్మ నాన్న కూడా హాస్పిటల్లో ఉన్నారు. 2 కానిస్టేబుల్ అక్కడే ఉంచేసి వచ్చాను. ఆ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్? అవును సార్, ఆ అమ్మాయి పేరు సిమి శుక్లా సార్. కంచన్ నగర్లో విడో అయ్యే అమ్మ దగ్గర ఉంటుంది సార్. వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు సార్. సరే, లేదు లేదు, అలాగంతా ఉండదు. సిమి అదంతా. సావిత్రి సార్, సిమ్మి గురించి తెలిసిందా? మీరెవరు? సార్, నేను సావిత్రి అన్నను, మహేంద్ర త్రిపాఠి. నేను సెక్టర్ 5లోనే ఉన్నాను. ఆ పిల్లడు అనిల్ ఏదైనా చెప్పాడా? ఆయనకి ఇంకా కాన్షియస్ రాలేదు. మేము సిమిని వెతకడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉందా? సార్, ఆ సంతోష్ ఇంకా తన ఫ్రెండ్సే ఇలా చేసి ఉంటారు. ఎవరు సంతోష్? తను మా ఇంటికి డబ్బులు వసూలు చేయడానికి వస్తాడు. ఏ డబ్బు? దేని గురించి వసూలు? సార్, మా వారు బిజినెస్ కోసం మార్కెట్లో 10 లక్షలు అప్పు తీసుకున్నారు. అందులో 5 లక్షలు ఇంతకు ముందే కట్టేశారు. ఆయన చనిపోయిన తర్వాత మిగతా డబ్బుల కోసం అప్పు ఇచ్చిన అందరూ నన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఇంటికి రౌడీలను పంపించారు. మేము కొంచెం టైం అడిగాం. మా అమ్మాయి 1 లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేసింది కూడా. అయినా 2 లక్షల రూపాయల వడ్డీనే అయిపోయింది. డబ్బుల కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. సార్, నేను 2 లక్షలు ఇచ్చాను. దాంతోపాటు 4 లక్షలకు టైం కూడా ఇచ్చారు. తర్వాత ఏదైనా ఇబ్బంది పెట్టారా మీకు? వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఆపలేదు, కానీ వాళ్ళు ఇంట్లోకి మాత్రం రావడం ఆపేశారు. కానీ అప్పుడప్పుడు నా కూతురికి ఫోన్ చేస్తూ ఉంటారు. లేకుంటే బయటికి వెళ్ళేటప్పుడు దారిలో ఆపి బెదిరిస్తారు సార్. డబ్బులు వెంటనే తిరిగి ఇమ్మని గొడవ చేసేవారు సార్. శర్మ, అందరూ కలిసి ఏదో విషయం గురించి దాచుతున్నారు. ఒక పని చెయ్యి, ఏరియాలో వీళ్ళ గురించి ఎంక్వైరీ చెయ్యి. సిమ్మి లొకేషన్ కూడా ట్రేస్ చెయ్యి. ఓకే సార్. అది కాకుండా ఈ మహేంద్రన్, సావిత్రి వీళ్ళ ఫోన్ కూడా ట్రాకింగ్లో పెట్టండి. ఎందుకంటే కిడ్నాపర్స్ మళ్ళీ డబ్బులు అడగడానికి ప్రయత్నిస్తారు. సార్, సిమ్మి పార్లర్ పనులన్నీ మా దగ్గర చేస్తూ ఉంటుంది. మేం కూడా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఒక అబ్బాయి ఉండేవాడు. ఎప్పుడు చూసినా తను వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఎవరా అబ్బాయి? వాడి పేరేంటంటే రోహిత్. వాళ్ళ ఇంట్లో నేను ఒక రోజు ఉన్నప్పుడు వాడు సిమి
సిమి, నువ్వెలా ఇంటి లోపలికి వచ్చావు? ఇవాళ మీ అమ్మని ఒకటి అడిగి నేను నీ సమస్యని తీర్చైపోతున్నా. రోహిత్ చూడు, నీ లిమిట్స్ ని క్రాస్ చేయకు, సరేనా? అరే నమస్కారం ఆంటీ. ఎవరు నువ్వు? ఆంటీ, మీ అల్లుండి చేసుకోండి నన్ను. ఏంటి నేను మంచి ఫ్యామిలీ వాడిని. అంటే నేను మీ తను కూతుర్ని సంతోషంగా పెట్టుకుంటాను. ఆంటీ, నాలాంటి కుర్రాడిని వెతికినా కూడా మీకు అసలు దొరకడు. ఏ రోహిత్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఆంటీ, తనకి నీకు అర్థమయ్యేలా వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళరా. నన్ను తోసేస్తావా? మళ్ళీ ఇక్కడికి రాకు. రోహిత్ కి భయంకరంగా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆ స్కూటీని కూడా కొట్టబోయాడు. ఏయ్, నేను వదలను ఏయ్! వదలని చెప్తున్నాను. ఎవరు రా కుర్రాడు? నువ్వు ఏం చేస్తావు చూడు. ఏం చేస్తున్నావురా? ఎవరినో ఏం చేస్తున్నావు? రేయ్, బయటికి వెళ్ళు. నువ్వెవరు? బయటికి వెళ్ళరా. చేస్తున్నారు? చెప్పుకున్నాను కదా. నువ్వు పాటికి. మాట్లాడు తెలుసా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ ఒక దారి ఏయ్, చేసేస్తాను. సరేరా, నువ్వు పోరా బయటికి. సార్, రోహిత్ అద్దెకి ఇల్లు తీసుకొని ఉన్నాడు సార్. కానీ ఇప్పుడు వాడు ఇంట్లో కూడా లేడు సార్. ల్యాండ్ ఓనర్ వాళ్ళు మీరట్టు వెళ్ళినట్టు చెప్తున్నాడు. అండ్ సార్, ఇది చూడండి, ఇది గాజియాబాద్ చెక్ పోస్ట్ సీసీటీవీ. ఇందులో వాడు సిటీ నుంచి వెళ్ళడం బాగా కనిపిస్తుంది. కానీ వాడు ఇంకా వెళ్ళి అక్కడ చేరలేదని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్తున్నారు సార్. వాడు ఫోన్ కూడా కలవటం లేదు. సార్, ఈ ఫుటేజ్లో ఒకటి తెలుస్తుంది సార్. ఏ కార్లో అయితే సిమిని కిడ్నాప్ చేశారో ఆ బండి అయితే సిటీ బయట అయితే వెళ్ళలేదు. సిమి అయితే సిటీలోనే ఉండొచ్చు సార్. నేను సిమి సిడిఆర్ గురించి చెక్ చేస్తూ ఉన్నాను. అనిల్తో మాట్లాడేటప్పుడు అదే సమయంలో ఇంకో అబ్బాయితో మాట్లాడింది. అతని పేరేంటంటే రాహుల్ గుప్తా అయి ఉంటుంది సార్. సార్, రాహుల్ గుప్తా సిమ్మి సీరియస్ గా ప్రేమించుకున్నారు సార్. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు సార్. రాహుల్ అనిల్ బెస్ట్ ఫ్రెండ్స్ సార్. 2 నెలలకు ముందు రాహుల్ హత్య చేయబడ్డాడో అప్పుడు రాహుల్ ఫ్యామిలీ సిమ్మినే హత్య చేసిందని చెప్పారు సార్. అప్పు తీర్చడానికి అయితే రాహుల్ అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చాడని సిమి చెప్పింది. రాహుల్ వాళ్ళ ఇంట్లో ఏమంటున్నారంటే ఫస్ట్ రాహుల్ 1 లక్ష ఇచ్చాడని, తర్వాత 2 లక్షలు ఇచ్చాడని, తర్వాత 3 లక్షలు అయిందని చెప్తున్నారు. అయినా మనం ఎంక్వైరీ చేసేటప్పుడు మహేంద్రన్ దాని గురించి చెప్పారే. అతను సిమికి 2 లక్షలు ఇచ్చానని చెప్పారే. అవును సార్. సిమిని అయితే అప్పుడు అరెస్ట్ కూడా చేశారు. దాని తర్వాత తనకి బెయిల్ దొరికింది. ఆ తర్వాత రాహుల్ కుటుంబం అయితే బాధపడ్డారు. ఒకవేళ సిమిని కిడ్నాప్ చేసినప్పుడు రాహుల్ ఫ్యామిలీ ఉండే అవకాశం ఉంది కదా. ఎందుకంటే రాహుల్ ఫ్యామిలీ కూడా దాని గురించి బాగా తెలుసు. ఎందుకంటే సిమి ఎవరికైనా సాయం చేయడానికి ముందొస్తాడు. అందుకే ఆ కిడ్నాపర్ కడుపు నొప్పి వచ్చినట్టుగా నటించవచ్చు. అయినా నా ప్రశ్న ఏంటంటే, ఎవరిని మేము అమాయకుడు అనుకుంటున్నాము, అతనికి రాహుల్ మర్డర్ కూడా సంబంధం ఉంది. రాహుల్ ఫ్యామిలీ కూడా అదే కదా చెప్తున్నారు. రాహుల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఏ స్టేషన్లో జరుగుతుంది? కవినగర్ పోలీస్ స్టేషన్. ఒకసారి వెళ్ళి చూద్దాం. మీ దగ్గర ఉండే రాహుల్ మర్డర్ కేసుని మాకు ట్రాన్స్ఫర్ చేయండి. మా దగ్గర సిమి శుక్లా కేసు కూడా ఉంది. 2 కూడా సంబంధంగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, సిమ్మి కేసు ఉంది కదా, అది మేము చూస్తే సరిగ్గా ఉంటుందని చెప్తున్నాను. ఇంచుమించు ఆ ఫైల్ అన్నా మాకు చూపించండి. సార్, ఫైలు పై వాళ్ళ దగ్గర ఉంది. అందుకని నేను ఇప్పుడు చూపించినాను. కొంచెం టైం కావాలి సార్. సరే, కానీ ఫైల్ చూపించలేకపోయినా పర్వాలేదు. ఈ కేసుని మాకు తగినట్టుగా జ్యూరిస్డిక్షన్లో మా విధంగా ఫైల్ చేసుకుంటాం. సార్, ఏంటి సార్, అది రూల్స్కి అగేన్స్ట్గా వెళ్ళిపోతుంది కదా. మాకు కూడా రూల్స్ అంతా బాగానే తెలుసు. మా కేసుని ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేయాలని మాకు బాగానే తెలుసు. రూల్ని బ్రేక్ చేయకుండా చేస్తాం. సార్, జై హింద్ సార్. జై హింద్. శర్మ, రాహుల్ ఫ్యామిలీ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. అది కాకుండా మేము ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ ప్లేస్ కవినగర్ పోలీస్ స్టేషన్కి ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. అది ఎలా చేయాలని మీకు బాగానే తెలుసు కదా సార్. నేను డీసీపీ సార్ దగ్గర దాని గురించి మాట్లాడతాను. ఆ రాహుల్ మర్డర్ కేసు ఫైల్ని మాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను. అయినా ఇప్పుడు కూడా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సిమిని ఎందుకు కిడ్నాప్ చేశారు? అయినా ఎవరు కూడా ఇప్పటిదాకా ఫోన్ చేయలేదే. ఒకవేళ పగ తీర్చుకోవాలని రాహుల్ ఫ్యామిలీ ఇలా చేస్తున్నారా? లేకపోతే సిమి ఏదైనా చేసి ఉండొచ్చు, అందుకే కిడ్నాప్ చేశారు. అయితే సిమి ఏం చేసి ఉంటుంది? ఇలా చూడండి, పెళ్లికి ముందు అమ్మాయి గురించి అబ్బాయి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు కాలమే అలా ఉంది, మనమేం చేస్తాం? మాంటియా, వాడు మంచి పిల్లడు కదా, కొంచెం కోపం వస్తుంది అంతే, ఇంకేం లేదు. వాడికి ఒక అన్నయ్య ఉన్నాడు కదా, రాహుల్, కరెక్టేనా? వాడిని మర్డర్ చేసినట్టు నేను విన్నాను. అవును, రాహుల్ మర్డర్ తర్వాత తను సైలెంట్ అయిపోయాడు. ఆ రోజే వాడు సిమిని చంపాలని బయలుదేరాడు తెలుసా. ఆ రోజు చాలా కష్టపడి మేము అన్నీ ఆపేసాం. అరే ఏం చెప్పాలి మేడం, ఆ రోజు ప్యాక్ ఆడుతూ మొత్తం డబ్బుల్ని కోల్పోయాడు. అవును కదరా? కోపంలో ఉన్నాడా? అవును, వాడు ఎందుకని కోపడ్డాడు? వాడు ఎవరు? వదినా, నేనైతే ఇస్త్రీ వాడిని. ఎప్పుడూ అన్న వస్తుంటారు. ఆయనకి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, అందుకోసమే నేను వచ్చాను. ఇదిగోండి, మీ బట్టలు తీసుకోండి. కరెక్ట్గా ఉందా చూడండి. అరే రే,
ఇంత చిన్న వయసులో ఆ పిల్లోడికి మాలేస్తున్నారు. చిన్న వయసులోనే చనిపోయాడా ఏంటి? ఏమైంది వీడికి? ఎవరైతును? అన్న కొడుకే రాహుల్. ఎవరినైతే ప్రేమించాడో తనే చంపేసింది. కానీ ఎందుకని నువ్వు అడుగుతున్నావు? లేదు సార్, ఫోటో చూసినలా అడుగుతున్నాను. అమ్మా, ఇంకేదైనా బట్టలు ఉన్నాయా? చూసి సాయంత్రం వస్తాను. సరేమ్మా, రే నేను వస్తాను. కాయగూరలు ఎంతండి? ఏమండి, ఏం కాయగూరలండి ఇవి? ఒకటి కూడా ఫ్రెష్గా లేదు. లోపలికెళ్ళి ఇంకేమైనా తీసుకొనిరా. ఏంటి వదినమ్మా, మీరు కూడా ఫ్రెష్గా కాయగూరలు కొనుక్కోండి. ఏంటి మేడం, మీరా? మీ అబ్బాయినే కదా ఎవరో హత్య చేశారు? నన్ను క్షమించండి వదిన. నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. మేము ప్రజలకి న్యాయం దొరకాలని పోలీసుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఒక్క నిమిషంలోనే మేము కేసుని సాల్వ్ చేస్తాం. మీ అబ్బాయిని చంపిన వాళ్ళని పోలీసులు ఇంకా పట్టుకోలేదని విన్నాను. ఆయన చిక్కుకున్నాడు, కానీ వాడిని పోలీసులు వదిలేశారు. మీ సహాయం అవసరం అవుతుంది. నాకు అనిపించట్లేదమ్మా. అలా చెప్పకండి. న్యాయం దొరికే వరకు మనం వదలకూడదండి. మీరు హంతకురాలని చెప్పారు. అది ఆ సిమ్మియేనా? తనకి వ్యతిరేకంగా మీ దగ్గర ఆధారాలున్నాయా? ఆధారాలా? నా కొడుకు కష్టపడి సంపాదన అంతా తన దోచుకుంది. మా ఇంట్లో సంపాదించడానికి ఒక్కడు మాత్రమే ఉన్నాడు. తన మనసుకి తృప్తి లేనందువల్ల ఆ నాగుపాము నా కొడుకుని కాటేసింది. సార్, గుప్తా ఫ్యామిలీలో రాహుల్ మాత్రమే సంపాదించాడు. వాడికైతే చాలా అఫైర్స్ ఉన్నాయి. కానీ సిమి వాళ్ళ లైఫ్లో వచ్చిన తర్వాత వాడు చాలా బాగా మారిపోయాడు. దాని తర్వాత రాహుల్, సిమి చాలా చాలా ప్రేమించుకున్నారు. అసలు ఆ 2 lakhs మ్యాటర్ ఏంటి? ఇది మా వల్ల ప్రమోద్ దగ్గర అడగలేకపోయాము. కానీ 2 లక్షలు అయితే నేనే ఇచ్చానని చెప్పి మహేంద్రన్ చెప్తున్నాడు. సార్, ఆ 2 లక్షల మ్యాటర్ నాకు తెలుసు సార్. మా ఆంటీ ఫ్రెండ్ చెప్పారు తను బాగా పేకాట ఆడతాడని. నేను అందరినీ తిరిగి తిరిగి అడగడం వల్ల మా ఆంటీ ఉట్టి పేకాట మాత్రం ఆడంట. వాడు అందులో మత్తులో ఉన్నాడంట. అందుకనే వాడు 2 లక్షల రూపాయలు అప్పు చేశాడట. దాంతో 2 నెలలకు ముందు ఈ 2 లక్షల అప్పు తీర్చేశాడంట. 2 నెలలకు ముందు అప్పు తీర్చాడా? ఎక్కడి నుంచి? రాహుల్ ఒకసారి 2 lakhs ఇచ్చారని చెప్పారు కదా, ఒకవేళ అదే డబ్బు ఉండొచ్చా? ఈ మాంటీని పట్టుకుంటే ఆ విషయం తెలిసిపోతుంది. సిమి ఫోన్ లొకేషన్స్ ఏమైంది? తన లాస్ట్ లొకేషన్ అయితే మార్కెట్లో చూపిస్తుంది సార్. కానీ ఇప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. డబుల్ రోటీ తినడం నీకు అస్సలు నచ్చదు. ఆకలితో ఉంటావేమో కానీ డబుల్ రోటీ మాత్రం తినవు. డబుల్ రోటీ నచ్చదని తెలిసినా సరే సిమి అదే తింటూ ఉండింది. ఇది మనకసలు ఏం చూపిస్తోంది? ఎన్నో కష్టాల మధ్య తను బతకాలనిపిస్తోందని తెలుస్తోంది. దీనికి మధ్యలో పోలీస్ చిన్న చిన్న లీడ్స్ ని కూడా ఫాలో అవడం మొదలు పెట్టారు. అప్పుడే సిమి వరకు చేరుకోగలరు. కానీ పోలీసులు ఈ విషయంలో ఓడిపోయారు. రోహిత్ గురించి ఏ విషయమూ తెలియలేదు. డబ్బు వసూలు చేసే సంతోష్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. వాడి ఫోన్ ఆఫ్ లో ఉండింది. సడన్ గా వాడు శుక్లా కుటుంబానికి ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆపేశాడని పోలీసులకు అర్థం కాలేదు. పోలీసులకి రాహుల్ కుటుంబం మీద కూడా అనుమానం వచ్చింది. అందుకే పోలీసులు చాలా తెలివితేటలు ఉపయోగించి మాంటీని పట్టుకోవాలనుకున్నారు. హనుమాన్ గుడియా? సరే, ఎదురు నుంచి వచ్చేటప్పుడు తెలిసిపోతుంది. ఇదే చోటు కదా? ఆ బైక్ ముందెళ్ళి ఆపు. అరే మీరెంత ఎవరు? అసలు నేనేం చేశాను? మీరే యాక్సిడెంట్ చేశారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మళ్ళీ? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అన్ని విషయాలు చెప్తాం. మేము గవర్నమెంట్ సర్వెంట్, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఓ అలాగా? గవర్నమెంట్ యాక్సిడెంట్ కూడా చేస్తుందా? నేను ఇంటికి వెళ్ళండి. ఏ సైలెంట్గా కూర్చో. మాంటీ గుప్తా, నీ జాతకం మొత్తం నా చేతిలో ఉంది. నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, అన్ని విషయాలు తెలుసు. ఆన్లైన్లో గ్యామ్లింగ్ ఆడుకుంటున్నావా? ఇల్లీగల్ అని నీకు తెలుసు కదా? అది సరే, కొన్ని నెలల క్రితం 2 లక్షలు ఎలా సంపాదించావు? మీతో ఎందుకు చెప్పాలి నేను? మీరంతా అసలు ఎవరు? బండిని పక్కన ఆపండి, నేను దిగాలి. ఏయ్ చెప్పు, చెప్పరా. ఆ అమ్మాయి నిన్ను మొత్తంగా నాశనం చేస్తుంది. ఈ విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇలా చూడు బాబు, నీకేమైందిరా? చాలు చాలు, మీ నాటకాలు ఆపండి. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అవసరంగా వెళ్ళి ఆ డబ్బులు తీసుకున్నప్పుడు నా బ్రేస్లెట్ కింద పడిపోయింది. దాని తర్వాత రాహుల్ అన్న దగ్గరే నా బ్రేస్లెట్ నాకు దొరికింది. తనే నన్ను వచ్చి అడిగాడు. ఏంట్రా ఇది? ఇలాంటి కొత్త అలవాటు? అవును,
నేనే దొంగిలించాను. కానీ ఇప్పుడు ఆ డబ్బులు నా దగ్గర లేదు, ఖర్చు పెట్టేశాను. ఖర్చు అయిపోయిందా? ఆ డబ్బుతోనే ఆ పేద అమ్మాయికి సాయం చేద్దాం అనుకున్నాను రా. ఇప్పుడు తనేం చేస్తుంది? అప్పు ఇచ్చినోడు వచ్చి ఇబ్బంది పెడతాడ్రా. అప్పు సమస్యలో నా జీవితం ఒకటి పోతా, నీకు అది అర్థం కావట్లేదా? ఆ అమ్మాయికి నీ దగ్గర ఇవ్వడానికి డబ్బులు ఉంది, కానీ నీ సొంత తమ్ముడికి నీకు డబ్బులు ఇవ్వడానికి లేదా? ఇక చాలా ఆపో. సిమి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను. అమ్మా నాన్నల్ని పిలిచి నువ్వు చేసిన దొంగతనాన్ని వాళ్ళకి చెప్పేస్తాను, అర్థమైందా? ఎప్పుడు జోదం ఆడుకోవద్దు. మళ్ళీ జోదం ఆడితే నా మీద ఒట్టి. ఒట్టేసి చెప్తున్నాను, నేనెప్పుడు ఆడను. నువ్వు ఇచ్చిన మాటని కాపాడుకున్నావు. లేదు సార్, నేను ఇప్పుడు కూడా ఆడుతున్నాను. అందుకే కొంచెం అత్యాసపడి నేను ఒక పెద్ద గేమ్ ఆడేశాను సార్. రాహుల్ మర్డర్ అప్పుడు ఎప్పుడు ఉన్నావు? అప్పుడు నేను మొత్తం రోజు ఆ ఇంట్లోనే ఉన్నాను సార్. ఇప్పుడు నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్. నేను ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు ఎవరో నాకు రాహుల్ బాడీ పక్కనే ఉందని వచ్చి చెప్పేసి వెళ్ళారు సార్. సరే, సిమిని కిడ్నాప్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్ అప్పుడు నేను జాబ్ కోసం ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింది సార్. మీరు కావాలంటే అడగండి సార్. ఆ విషయం గురించి మేము అడుగుతాం, నువ్వు ఇప్పుడు వెళ్ళు. సార్ సిమి ఒక కాల్ రికార్డ్ని చెక్ చేశాను సార్. ఇక్కడ చూడండి, తను ఇంకా రాహుల్ ఫ్యామిలీ అనిల్తో మాత్రమే ఉండింది. బెయిల్ దొరికిన తర్వాత కూడా ఈ అమ్మాయి అయితే వీళ్ళతో మాత్రమే కాంటాక్ట్లో ఉండింది. సస్పిషియస్గా ఏది లేదు. అనిల్ గుణమయ్యాడా? లేదు సార్, ఇంకా ఓపెన్ చేయలేదు. అది కాకుండా రోహిత్ గురించి కూడా ఏది తెలియలేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ అయితే తన మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు సార్. హలో, ఇది ఎక్కడ? నువ్వు లొకేషన్ పంపించు, మేమైతే వస్తున్నాం సార్. సిమి డ్రెస్ని మ్యాచ్ చేసేటట్టు ఒక బాడీ దొరికిందట సార్. సార్ ఇటువైపుగా ఒక అతను వెళ్ళాడు. ఇది చూడగానే కాల్ చేశాడు. కొంచెం చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి. సార్ నేను బాడీని చెక్ చేశాను. సిమ్మిని చాలాసార్లు రేప్ చేసినట్టు తెలుస్తుంది సార్. ప్రైవేట్ పార్ట్లో బ్లీడింగ్ కూడా అవుతుంది. అంతేకాకుండా బాడీ మొత్తం సిగరెట్లతో కాల్చారు సార్. ఇక్కడంతా ఉన్నాయి చూడండి. దాంతో రక్కిన మార్కులు కూడా ఉన్నాయి చూడండి. చనిపోయి చాలా గంటలు అవుతుంది. మెడ మీద ఉండే గాయం చూసినప్పుడు ఎవరో బలవంతంగా చంపారనుకుంటా. అది కూడా అయ్యుండొచ్చు సార్. సరే, బాడీని పిఎంకి పంపించండి. సార్ సార్ లేరండి. అలా చూడండి సార్. సుజా, ఫారెన్సిక్ టీమ్ని పిలవండి. అన్ని శాంపిల్స్ని తీసుకోండి. సార్ శర్మ, దీన్ని చూడండి. హ్యూమన్ బ్లడ్ లాగా ఉంది కదా. సిమిని ఒకవేళ రేప్ చేసుంటే ఆ బ్లడ్డే ఉండొచ్చు. శర్మ, నాకు డమ్ డేటా కావాలి. సార్ ఫారెన్సిక్ టీమ్ వచ్చారు సార్. వెరీ గుడ్. క్షమించండి. అమ్మా, నేనే ఖైదీని కట్ చేస్తానని చెప్పాను కదా, ఎందుకు కంగారు పడ్డారు? ఇప్పుడు చూడండి. సరే, ఏం పర్లేదు. ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది పెద్ద విషయమా ఏంటి? అమ్మా, మీకు చిన్నగా గీరుకున్నా నా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. ఇలా రండి. అంత ప్రేమనా? తను వచ్చేసింది. మేము మళ్ళీ తిరిగి వచ్చేసాం. సరే, నీ దగ్గర డబ్బులు అడగకుండా ఉండినా కూడా నువ్వు ఊరికే ఉండేదనవా ఏంటి? డబ్బుల గురించి తర్వాత మాట్లాడు. ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పురా. చెప్పు. ఏయ్, నా ఏయ్, కూతురు ఏయ్, ఎక్కడుంది? ఏయ్, నీకేమైనా నా కూతురు. మర్చిపోయిందా ఏంటి? చెప్పు. ఏంట్రా, మెడ మీద కత్తిని దించేస్తావా? అరెస్ట్ చేయండి వీళ్ళని. సిమిని మర్డర్ చేసినందుకు. సార్, నేనెవరిని మర్డర్ చేయలేదు సార్. సార్, నేనేం చేయలేదు. ఏయ్, పోరా. సార్, వెళ్ళరా, కొంచెం మీకు పోరా. తెలియదు. సమస్య అయిపోతుంది. వెళ్ళరా చెప్తున్నాను. సార్, మేమేం చేయలేదు సార్. 3 రోజులు మీరందరూ ఎక్కడున్నారా? చెప్పరా. సార్, మేము ఒక అసైన్మెంట్ కోసం మీరట్కి వెళ్ళాం సార్. కావాలంటే మీరు లాడ్జ్ వాళ్ళని కూడా అడిగి చూడండి సార్, ప్లీజ్ సార్. కానీ మేమేం అమ్మాయిని చంపలేదు సార్. సరే, నువ్వు చంపకపోతే
కానీ వేరే ఎవరో చంపడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా? అరే సార్ మీరే ఆలోచించండి సార్, చనిపోతే నాకు డబ్బులు ఎవరు సార్ ఇస్తారు? వీళ్ళందరినీ పూర్తిగా క్రాస్ చెక్ చేయాలి, అప్పుడు దాకా లోపల ఉండని. సార్ 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 మేమేం చేయలేమని చెప్తున్నా కదా సార్. సార్ సార్ ప్లీజ్ సార్. హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అనిల్ కళ్ళు తెరిచాడట. సార్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిమ్మి ఎందుకోసం వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి? ఓకే కదా? సార్ తను వెళ్లకుండా ఉంటే ప్రాణాలతోనన్నా ఉండేది. కాల్ రికార్డ్స్ నుంచి తెలిసింది రాహుల్ తర్వాత నువ్వే ఎక్కువగా సిమికి కాల్ చేసావు. సార్ రాహుల్ చనిపోయినందువల్ల తను డిప్రెషన్లో ఉంది. సార్ వాళ్ళిద్దరికీ నేను బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాను సార్. నా బాధ్యత నెరవేర్చాను. సిమ్మి ఆ డిప్రెషన్లోంచి బయటికి రావాలని చెప్పి నేను చాలా కష్టపడ్డాను. నీకేమనిపిస్తుంది రాహుల్ సిమిని ఎవరు చంపారని? రోహితే సార్. ఆ రోహితే చంపుంటాడు. సిమ్మి మీద కోపం వాడి మొహంలోనే కనపడింది. ఎప్పుడు నేను దాన్ని మర్చిపోవాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. సరే, నువ్వు నీకు రాహుల్ అండ్ సిమి రిలేషన్షిప్, వాళ్ళు పెళ్లి చేసుకోవడం నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఏమంటున్నారు సార్ మీరు? స్ట్రైట్గానే అడుగుతున్నాను కదా. నువ్వు రాహుల్ ఫ్రెండ్ కదా, అయితే రాహుల్ కోసం సిమి కోసం నీకు సంతోషమే కదా? నా ఫ్రెండ్ సెటిల్ అవ్వాలనుకున్నాడు, అది నాకు సంతోషమేగా. సార్ మీరు అనిల్ని అయితే ఒకలా చూశారు, వాడి మీద మీకు ఏదైనా డౌటా? శర్మ ముందు బాగా ఆలోచించు, తర్వాత నా దగ్గర చెప్పు. సిమి ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఎక్కడ ఉంటుందని కిడ్నాపర్స్కి ఎలా తెలిసిపోయింది? ఒకవేళ ఇంటి నుంచి ఫాలో చేసి ఉంటే వేరే ఎక్కడైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా, కానీ తను ఎక్కడొస్తుందని వాళ్ళకి తెలిసింది. అది ఎలా? అది కాకుండా సిమి నేచర్ ఎలాగని వాళ్ళకు పూర్తిగా తెలుసు. సమస్య అంటే సాయం చేయడానికి వస్తుందని బాగానే తెలుసు, అందుకే అలా నటించారు వాళ్ళు. అక్కడ ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు, వాడికి అన్ని విషయాలు తెలుసు. అదేంటంటే సిమి ఎప్పుడు ఎలా ఉంటుందని తెలుసు. అనిల్ ఠాకూర్. నువ్వు వాడిని చూసావా? నువ్వు వాడిని బాగానే గమనించావా? ఎప్పుడు రాహుల్ సిమి రిలేషన్షిప్ గురించి అడిగానో వాడి రియాక్షనే మారిపోయింది. ఏదో కష్టమైన ప్రశ్న అడిగినట్టుగా ఉంది. అనిల్ ఠాకూర్ జాతకం అంతా నాకు కావాలి. ఓకే సార్. తర్వాత క్రైమ్ సీన్, డమ్ డేటా, ఆ టైర్ మార్క్స్ అంతా ఏమైంది? సార్ టైర్ మార్క్స్లో ఐడెంటిఫికేషన్తో మేము ఏం చేసుకున్నామంటే అది ఓల్డ్ టైర్ సార్. అది చాలా పాతగా ఉంది సార్, చినిగిపోయేటట్టు ఉంది సార్. క్రైమ్ స్పాట్ హైవే పక్కన ఉంది సార్, అందువల్ల చాలా మార్క్స్ అయితే అక్కడ దొరికింది సార్. కానీ మన కేసుకి అది ఏది కనెక్ట్ అవ్వలేదు సార్. మాంటీ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేసేటప్పుడు పోలీసులకు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపించింది. రోహిత్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు చాలా పెద్ద లీడ్ వాళ్ళ చేతికి చిక్కినట్టు అనుకున్నారు, కానీ అలాగేవీ జరగలేదు. 26 జనవరి బైక్ లో రోహిత్ మీరత్కి వెళ్లాడు. అప్పుడు వెనక నుంచి ఒక ట్రక్ వచ్చి గుద్దినందువల్ల యాక్సిడెంట్ అయ్యింది. దాంతోపాటు ఈ సంఘటన సీసీటీవీలో క్యాప్చర్ అయ్యింది. అప్పుడే అందరూ షాక్ అయ్యేలాగా సడన్ గా ఒక న్యూస్ వచ్చింది. పోలీస్ సిమ్మి బాడీని తన అమ్మగారి దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలని చూశారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు, కానీ కాంటాక్ట్ చేయడం కుదరలేదు. అందుకే సావిత్రిని పిలుచుకురమ్మని ఒక కానిస్టేబుల్ ని ఇంటికి పంపించారు. ఇంట్లో ఎవరున్నారు? రండి సార్. అమ్మాయి చనిపోవడం వల్ల వీళ్ళైతే తట్టుకోలేకపోయారు, అందుకే సూసైడ్ చేసుకున్నారు సార్. ఇది మర్డర్. ఏంటి సార్? గుప్తా, ఇటు రండి. స్టూల్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టండి. స్మిత, ఇక్కడ రండి. ఫ్యాన్ కింద కరెక్ట్గా పెట్టు. స్మిత, ఈ స్టూల్ పైన నువ్వు ఎక్కు. శర్మ, చూసావు కదా, సుమితకు పైనుండే తాడి కూడా తాకలేదు. ఇక్కడ సావిత్రి మరి సుమిత ఇద్దరు హైట్ కూడా సేమే. సుమిత, ఆ తాడిని మెడ మీద వేసుకోండి. చూసావా, తాడి వరకు మెడ తాకలేదు. అయితే ఏంటి అర్థం? ఒకవేళ సావిత్రి ఆత్మహత్య చేసుకోవాలని తాడిని వేసుకుంటే స్టూల్ నుంచి తన హైట్ ఇంచుమించు 6 ఫీట్ అయినా ఉండొచ్చు. అలాగుండేటప్పుడు వాళ్ళు స్టూల్ని ఎలా కింద పడేసి ఉంటారు? పాసిబుల్ లేదే. అది కాకుండా స్టూల్ చిన్నదైనా చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేంటంటే ఎవరో వీళ్ళని హత్య చేసి ఇలా వాళ్ళు చేసి ఉంటారు. సూసైడ్గా సెట్ చేశారు. నువ్వు దిగమ్మా. సార్, మెడ మీద స్ట్రాంగులేషన్ మార్క్ తెలుస్తుంది. ముందు పిఎం రిపోర్ట్ రాని, తర్వాత మేము సరైన డైరెక్షన్కి వెళ్ళొచ్చు. సావిత్రి, సావిత్రి,
ఎందుకు ఇలా చేసావు సావిత్రి? నేను బ్రతికే ఉన్నాను కదా, నేను చూసుకోవడానికి నేను బ్రతికే ఉన్నాను కదా. మీ చెల్లి సూసైడ్ చేసుకోలేదు సార్. మాకు తెలిసినట్టుగా ఇది మర్డర్ అయి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? దీన్ని ఎవరు చేసి ఉంటారు? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది ఆ రాహుల్ కుటుంబం వాళ్ళే చేశారు. ఆ లేడీ మార్కెట్లో నా చెల్లెల్ని కొట్టింది. నా చెల్లెలి చేతి మీద ఈ గాయం ఏర్పడింది. తర్వాత తన మొహం మీద కూడా గాయం ఉంది. దీని అంతటికి వాళ్లే అండి కారణం. ఆ లేడీ నా చెల్లెల్ని బెదిరించింది. ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. నిజం చెప్పు, సావిత్రి చావడానికి నువ్వే కదా కారణం? అది కాకుండా సిమి రేప్ అండ్ మర్డర్ మీరే కదా చేశారు? నేనే అమ్మాయిని హత్య చేశాను. రండి, నన్నే అరెస్ట్ చేయండి. రండి, నన్ను అరెస్ట్ చేయండి. నా కొడుకు రాహుల్ చనిపోయాడే. ఆ పాపాత్ముడు చంపేసి ఉంటాడు. నా కొడుకు లేక నేను ఇక్కడ కూర్చున్నాను. సిమ్మి ఉంది, తను నా కొడుకుని చంపేసి ఉంటుంది. నేను తను చంపేశాను, వాళ్ళ అమ్మని కూడా చంపేశాను. నేనే చంపాను. నన్ను అరెస్ట్ చేయండి. నేను దేనికి భయపడలేదు. నన్ను అరెస్ట్ చేయండి. నేనే తన్ని చంపేశాను. నేను రాహుల్ని చదివించి ఒక మనిషిగా మార్చాను, కానీ తను మొత్తంగా నన్ను మోసం చేసింది. నేను తన్ని చంపేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలో చేసుకోండి. నన్ను అరెస్ట్ చేయండి. అందరినీ లాక్కున్నారండి. రాహుల్ మర్డర్ కేసుని వాళ్ళ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడంలో వాళ్ళు గెలిచారు. అన్ని ఫైల్స్ ని డీటెయిల్డ్ గా చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. కవిన్ నగర్ పోలీస్ స్టేషన్ ఈ కేసుని సాల్వ్ చేయడంలో చాలా నిర్లక్ష్యం చూపించారు. ఏ రాయితో రాహుల్ మీద దాడి చేశారో ఆ ఎవిడెన్స్ ని కూడా వాళ్ళు సేవ్ చేయలేకపోయారు. ఓకే, కాల్ అండ్ రికార్డ్ నుంచి ఒక్క విషయం కన్ఫర్మ్ అయింది. సిమి రాహుల్ ని హత్య చేయలేదు, అందుకని తనకి బెయిల్ దొరికింది. ఇప్పుడు సావిత్రి చనిపోయింది. పోలీసుకి అనుమానం వచ్చినట్టే తన మరణంలో కూడా సిమి లాగే జరిగింది. ఇంకొక విషయం కూడా పోలీసులు తెలుసుకున్నారు. నిద్రపోవడానికి ముందు సావిత్రి ఎప్పుడూ నిద్ర మాత్రలు వేసుకుంటుంది. కొన్ని స్లీపింగ్ పిల్స్ బాటిల్ నుంచి కింద పడిపోయి ఉండడం చూశారు. అక్కడున్న సోఫా కింద నుంచి అవి దొరికాయి. ఈ టాబ్లెట్స్ బాటిల్ నుంచి కింద పడిపోయి ఉన్నాయి. అంటే సావిత్రిని ఫోర్స్ చేసి కూడా టాబ్లెట్స్ తనకి ఇచ్చుండొచ్చు, తనని చంపడానికి. కానీ ఈ విషయం చెయ్యాలంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరు ఉండుండాలి. ఆ ఇద్దరు ఎవరని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కానీ దీనికి మధ్య సిమి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒక షాకింగ్ న్యూస్ తెలిసొచ్చింది. సార్, సిమి ఒక పిఎం రిపోర్ట్. సార్, పిఎం రిపోర్ట్ ప్రకారం 29న 10 నుంచి 2 o'clock దాకా ఈమెను గొంతు పిసికి చంపేశారు సార్. అదేంటంటే కిడ్నాప్ చేసిన 2 రోజుల తర్వాత మర్డర్ చేసే ముందు రేప్ చేసేశారు సార్. ఇందులో ఇంకొక షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వీళ్ళ బాడీలో అయితే సీమెన్ శాంపుల్ దొరికింది. అందులో 25% DNA శాంపుల్ సిమితో మ్యాచ్ అవుతుంది సార్. ఏంటి, 25% మ్యాచ్ అవుతుందా? దీని నుంచి ఒక విషయం బాగానే అర్థమవుతుంది. సిమి రేప్ అండ్ మర్డర్ వాళ్ళ బంధువులో ఎవరు చేసి ఉంటారు? సిమికి ఉండే ఒకే ఒక రిలేటివ్ తన మావయ్య మహేంద్ర. వాళ్ళకి 2 పిల్లలు, లగన్ ఇంకా కిషన్. సర్టిఫికెట్లన్నీ తెచ్చావా? సర్టిఫికెట్ లేదు, ఇదే ఉంది. దాని గురించి మా దగ్గర చెప్పుండొచ్చు కదా. సరే పర్లేదు, స్టేషన్కి పోదాం. అక్కడ డెత్ సర్టిఫికెట్ని మేమే మీకు ఇస్తాం. ఇదే ఆ సీమన్ శాంపుల్ DNA రిపోర్ట్. సిమిని ఎక్కడ రేప్ చేశారో అదే చోట్లో దొరికింది. మూడోది, నీ పెద్ద జుట్టు, అది కూడా ఆ తాడిలో ఉంది. నువ్వు సావిత్రిని హ్యాంగ్ చేసేటప్పుడు అది ఎక్కడ ఉండింది? మీకు వ్యతిరేకంగా ఇన్ని ఆధారాలు ఉండేటప్పుడు మిమ్మల్ని కాపాడుకోవాలంటే ఏ వకీలు వస్తాడు? చెప్పరా. వద్దు సార్, ప్లీజ్ సార్. నమస్తే అత్తయ్య. కూర్చోండి బాబు, నీళ్ళు తీసుకొస్తాను. సార్, మేమైతే కన్ఫ్యూషన్లో ఉన్నాము సార్. ఇది కంటిన్యూస్గా జరుగుతుంటే మా చేతిలో అసలు ₹1 కూడా ఉండదు సార్. అందువల్ల ఏదో ఒకటి చేసి అత్తయ్యని చంపేయాలనుకున్నాం సార్. నాన్న, మేము వాళ్ళ బంధువులుగా మేము ఉండడం వల్ల ఆ ఇల్లు మాకైతే ఈజీగా వస్తుంది సార్. మా దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాబ్లం సిమి. తర్వాత అనిల్ ఠాకూర్, తన్ని మాకు చాలా రోజులుగా తెలుసు. తను మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు, మాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. దాన్ని బట్టి మా సమస్యలన్నీ తీరిపోతాయని అనుకున్నాము సార్. సిమ్మిని హత్య చేయడానికి ₹1,00,000 ఇస్తాను.
అరే ఎందుకు సిమిని ఎందుకు చంపాలి మనం చెప్పు. ఎందుకంటే రాహుల్ని నేనే చంపాననుకుంటుంది. అయితే తన్ని నువ్వే హత్య చేసావా ఏంటే? మేమిద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. నీ మంచి కోసం చెప్తున్నాను. తనని పోతినా అని రే రారా ఒక్కడిగా చేరి వీడియో తీద్దాం. చాలా ఒప్పు. ఏయ్ కొంచెం తగ్గు, లేదంటే రే ఏంట్రా మంచోళ్ళ నటిస్తున్నావు? నువ్వు అయోగ్యుడు అని ఊరికే తెలుసు. నువ్వు ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తావు. దానికి నేనే కదరా బాధ్యత తీసుకుంటాను. వాళ్ళని నేను యూజ్ చేసుకుంటాను, తర్వాత నువ్వు ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటున్నావు. మన డీల్ నువ్వు మర్చిపోయావేంటి? చూడు, అదంతా నా జీవితంలో ఎప్పుడో జరిగిన విషయం, అర్థమైందిగా? సరేరా, ఏమైనా నేను నీ ఫ్రెండే కదరా. ఒక్కసారి పడుతాయి ఒకసారి అర్థం కదా. ఏరా నువ్వేమన్నా పతివర్తలా మాట్లాడుతున్నావు? ఏయ్ తర్వాత నేను ఆ ఎవిడెన్స్తో కూడా ఆడుకున్నాను. ఆ రాయిని కూడా ముట్టుకున్నాను. ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్స్ ఆ రాయిలో ఉన్నాయి కదా, అందువల్ల ఎవరికి నా మీద డౌట్ రాకూడదు. కానీ సిమ్మి జామీన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఎన్నెన్నో ప్రశ్నలు అడిగింది. ఎందుకంటే నేను రాహుల్ని చూడటానికి వెళ్ళానని దానికి ఎలాగో తెలిసింది. నువ్వేమన్నా అతను పోలీస్ దగ్గరికి వెళ్తుంది అనుకున్నావా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన డీల్ చేస్తారా? ఇదిగోండ్రా అడ్వాన్స్ 25 ఉంది, మిగతాది ఫినిష్ అయినాక. అదేంటంటే సిమి మరి అనిల్ని ఆ టీ కోర్టులో కలుసుకోవచ్చని వాడే చెప్పాడు. వాడైతే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు. అప్పుడే మేమైతే తనని కిడ్నాప్ చేశాము. అందువల్ల వాడిని కూడా కొట్టమని చెప్పాడు. కానీ మాకు తెలియకుండా వాడిని ఎక్కువ కొట్టేశాం సార్. తన్ని మేము ఒక చోటకి తీసుకెళ్ళాం, తర్వాత అక్కడే తన్ని రేప్ చేసాము, తర్వాత మర్డర్. అప్పుడు సిమిని హత్య చేశాక సావిత్రి అత్తయ్యని కూడా చంపేయాలని అనుకున్నాం సార్. ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండండి. సిమి తన కజిన్సే తనని దారుణంగా మోసం చేశారు. అందరి అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లలు నిజాయితీపరులనే అనుకుంటారు. కానీ ఒకరోజు వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు పెద్ద తప్పు చేస్తే అప్పుడే వాళ్ళ మనసు మారుతుంది. ఒకవైపు గుప్తా ఫ్యామిలీలో అందరికీ బాధ ఉండింది. ఇంకొక వైపు అనిల్ సిమి ఎమోషన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు. తనని హనీ ట్రాప్ లో ఇరికించాడు. తన్ని రేప్ చేసి హత్య చేశాడు. ఎందుకంటే వాడు రహస్యాలని వాడు జాగ్రత్తగా ఉంచాలనుకున్నాడు. అందుకే వాడు రాహుల్ని కూడా చంపాడు. ఆధారం అనే పేరుతో లఖన్ క్రిషన్ స్టేట్మెంట్ మాత్రం ఉండింది, అంటే రాహుల్ని అనిలే చంపాడు అని. అందుకని సిమి మర్డర్ కేసులో పోలీసులు ఆధారాలు వెతికారు, కేసుని బాగా స్ట్రాంగ్ చేశారు. దాని ఫలితమే అనిల్ కి జైల్లో పెద్ద శిక్షే పడింది. మీ పిల్లల మీద నమ్మకం ఉంచడం మంచి విషయమే, మీకు నమ్మకాన్నిస్తుంది. అదే సమయంలో మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తు కూడా అది చాలా మంచిది. ఓకే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు. జై హింద్.